రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమల లడ్డు కల్తీ వివాదంపై కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఏకసభ్య కమిషన్ నివేదిక సమర్పణతో ఈ వ్యవహారం మరింత వేడెక్కింది. తిరుపతి లడ్డు నాణ్యతపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ తన నివేదికను ప్రభుత్వానికి అందజేసింది. ఈ నివేదికలో పలు కీలక అంశాలు వెలుగు చూశాయి. ముఖ్యంగా అప్పటి ఈవో సింగాల్ చుట్టూ ఉచ్చు బిగుస్తున్నట్టు స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. నెయ్యి నిబంధనలు సడలించడం ద్వారా కల్తీ నెయ్యి దందాకు వైసీపీ హయాంలో తెరలేపారని, సింగాలే ఆ సమయంలో ఈవోగా ఉన్నారని, దాన్ని అడ్డుకోలేకపోయారని తేల్చింది ఏకసభ్య కమిషన్. ఆయనతో పాటు అప్పటి ప్రొక్యూర్మెంట్ జీఎం, ఎఫ్ఎస్ఏఓలను కమిషన్ దోషులుగా నిర్ధారించింది. నెయ్యి టెండర్ల నిబంధనలను కఠినతరం చేసిన వ్యక్తి వాటిని మరింత సులభతరం చేశారని వ్యాఖ్యానించింది. దానివల్లే అక్రమాలకు పెద్ద ఎత్తున ఆస్కారం ఏర్పడిందని, అక్రమార్కులు విజృంభించారని తేల్చింది. సిబిఐ నేతృత్వంలోని సిట్ విచారణ జరిపారు. అధికారుల వైఫల్యాలను ఎత్తి చూపుతూ వారిపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వానికి నివేదికలు ఇచ్చింది. వీటి ఆధారంగా అసలు కల్తీ నెయ్యి కేసులో అధికారుల పాత్ర ఏంటి, ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశాలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలంటూ దినేష్ కుమార్ను ఏకసభ్య కమిషన్గా నియమిస్తూ ప్రభుత్వం జీవో 458 జారీ చేసింది. ఇక సిబిఐ సిట్ నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి 1న తిరుమల తిరుపతి దేవస్థాన ఈవోగా అనిల్ సింగాల్ను తప్పించింది. ఇప్పటి వరకు సింగాల్కు పోస్టింగ్ లేదు, వెయిటింగ్లోనే ఆయన ఉన్నారు. దినేష్ కుమార్ విచారణ నివేదిక వచ్చాక ఆయనకు పోస్టింగ్ ఇవ్వాలని సర్కార్ భావించింది. అయితే ఈవోగా సింగాల్ ఉండగా జరిగిన నిబంధనల సడలింపు వల్లే కల్తీ నెయ్యి సరఫరాకు ఆస్కారం ఏర్పడిందని, ఆయన సరైన శ్రద్ధ, బాధ్యత గల పర్యవేక్షణ చూపలేదని దినేష్ కుమార్ కమిషన్ నివేదికలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇక కల్తీ నెయ్యి కేసులో ఆయన పాత్ర ఉందని ఇప్పుడు దినేష్ కుమార్ నివేదిక ఇవ్వడంతో మిగిలిన కల్తీ నెయ్యి దొంగలతో పాటు సింగాల్పై ప్రభుత్వం ఏం చర్యలు తీసుకోనుందన్న ఉత్కంఠ నెలకొంది. రైట్, మొత్తంగా తిరుమల లడ్డు కల్తీ వివాదం మరలా తెరపైకి వచ్చింది. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి గోపీనాథ్ ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు. ఒకసారి బ్రేక్ తీసుకుందాం. తిరుమల లడ్డు కల్తీ వివాదంపై కీలక పరిణామం చోటు చేసుకుంది. రాష్ట్ర ప్రభుత్వానికి ఏకసభ్య కమిషన్ నివేదిక ఇచ్చింది. ఇక ఏకసభ్య కమిషన్ నివేదికకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా తిరుపతి ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, మొత్తంగా తిరుపతి లడ్డూకి సంబంధించి వ్యవహారం ఎప్పటికీ కూడా ఉత్కంఠ రేపుతున్న పరిస్థితి. ఏకసభ్య కమిషన్ మొత్తంగా అప్పటి ఈవోగా ఉన్న సింగాల్కు సంబంధించి కీలకమైన విషయాలను బయటికి చెప్పినట్టుగా తెలుస్తోంది. సో ఏంటి ఆ నివేదికలో అసలు ఏముంది, ఏం జరగబోతోంది? వంశీ, మొత్తం మీద తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి ఎంతో ప్రతిష్ట దెబ్బతినే విధంగా కూడా గత పాలకులు చేసిన పాపాలు ఇంకా కొంతమంది అధికారులు కూడా వెంటాడుతున్నాయి. అందులో భాగంగానే సింగాలను కూడా ఈ మధ్య కాలంలోనే ప్రభుత్వం బదిలీ చేయడం జరిగింది, ఈవోగా ఇక్కడ ఆయన పనిచేస్తున్న సందర్భంలో. అయితే అత్యంత కఠినంగా నెయ్యి కల్తీకి సంబంధించి ఎంత నిబంధనలు తీసుకొచ్చారంటే అన్ని రకాల నిబంధనలు తీసుకొచ్చారు. ఎందుకంటే భక్తుల మనోభావాలు ఎక్కడా దెబ్బతినకుండా కొన్ని నిబంధనలు తీసుకొని వచ్చి కల్తీని ఎక్కడ ఆస్కారం లేకుండా చేసినటువంటి అధికారిగా ఉన్నటువంటి సింగాలే వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయనే ఆ టెండర్లన్నింటినీ కూడా, వాటన్నిటి నిబంధనలన్నింటినీ కూడా సడలించేందుకు నిర్ణయం తీసుకోవడం జరిగింది. అదే ఇప్పుడు ఆయనకు శాపంగా మారింది. అందువల్లనే ఆయన వైపే ఏకసభ్య కమిషన్ నివేదిక ఇవ్వడం జరిగింది. సో మొత్తం మీద ఇప్పటికే ఎంతో మంది ఇందులో కల్తీ నెయ్యి దొంగలు ఉన్నప్పటికీ కూడా దాదాపుగా 300-400 కోట్ల రూపాయలు భగవంతునికి సంబంధించి శ్రీవారి భక్తులు సమర్పించినటువంటి కానుకల్ని దోచినటువంటి దొంగలు ఎవరైతే ఉన్నారో ఈ కల్తీ నెయ్యికి సంబంధించి ఇప్పటికే ప్రభుత్వం చర్యలు ముందుకు తీసుకెళ్తుంది. అయితే ఇప్పటికే దీనికి సంబంధించి సిబిఐ కోర్టులో కూడా విచారణ జరుగుతుంది. నెల్లూరులో ఇప్పటికే 36 మందిని ఇందులో దోషులుగా తేల్చారు. విడతల వారీగా వాళ్ళ పైన కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు. అయితే నిన్న ప్రభుత్వానికి ఏకసభ్య కమిషన్ నివేదిక ఇవ్వడం జరిగింది. ఆ నివేదికలోనే ఇన్ని అంశాలను, అంటే ఇందుకు ప్రధాన పాత్రధారి, సూత్రధారి కొంతమంది పాలకులు, అదేవిధంగా బోర్డు సభ్యులు ఉన్నప్పటికీ కూడా అవన్నీ అక్కడ బోర్డులో తప్పులు జరుగుతాయని తెలిసినప్పటికీ కూడా ఒక తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా ఉన్నటువంటి అధికారి సింగాలు ఎందుకు దాన్ని అడ్డుకోలేకపోయారు, నిబంధనలు కఠినతరం చేసినటువంటి వ్యక్తే నిబంధనలు ఎందుకు సరళించారనేది ఇందులో కొన్ని అంశాలను ఏకసభ్య కమిషన్ ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తా ఉంది. అయితే ఒక సింగాల్తో పాటు అధికారిగా ఉన్నాడు కాబట్టి ఆయనతో పాటు ఇంకా ఇందులో ఉన్నటువంటి దొంగలందరినీ కూడా ప్రభుత్వం వైపుకు తీసుకెళ్లే ఆ నివేదికలో పొందుపరచడం తెలుస్తా ఉంది. అయితే ఆ నివేదిక ప్రకారం భవిష్యత్తులో అయితే చర్యలు అయితే ఉండే అవకాశం అయితే ఉంది. వంశీ, థ్యాంక్ యూ గోపీనాథ్.